నర్సాపురం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు మాట్లాడుతూ పార్టీలో క్రమశిక్షణతో మెలిగితే పదవులు వాటి అంతటా అవే వస్తాయని, రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ కార్పొరేషన్ నామినేటెడ్ పదవుల్లో నాయకులకు కార్యకర్తలకు తగిన గుర్తింపు లభించేలా స్థానిక ఎమ్మెల్యేతో సమన్వయం చేసుకుంటే అందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తారని అన్నారు. శాసన మండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ స్థానికంగా కార్యకర్తలకు ఉన్న సమస్యలను ఇటు జనసేన పార్టీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజు కూర్చొని మాట్లాడుకొని సమస్యలు పరిష్కరించి ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. శుభాకాంక్షలు మనందరూ తెలుగుదేశం పార్టీ పక్షాన తెలియజేసుకుంటామన్నా. మన స్వతంత్రం రావడం కోసం ఆర్నిషులు కష్టపడి అహింస అనేది ఇక్కడ తావు లేకుండా ఆ రోజు భారతదేశానికి స్వతంత్రానికి మూలకారకమైనటువంటి ఆయన కానీ, అదేవిధంగా మన భారతదేశానికి రెండో ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జన్మదిన ఈ రోజు అవటం, ఈ రెండు కార్యక్రమాలకి కూడా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన లాల్ బహదూర్ శాస్త్రి గారికి కానీ, అదేవిధంగా మన యొక్క గాంధీ మహాత్ములు కానీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్న తెలుగుదేశం పార్టీ పక్షాన. అదేవిధంగా ఈరోజు మన నర్సాపురం నియోజకవర్గంలో విస్తృత స్థాయి కార్యక్రమానికి చేసినటువంటి వ్యక్తులు ఈ నర్సాపురం వాసి ఆదేశానుసారం అత్యధిక మెజార్టీతో నర్సాపురం కాన్స్టిట్యున్సీలో జనసేన గెలవడానికి కూడా ముఖ్య పాత్ర తెలుగుదేశం వహించిందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఉమ్మడి సంవత్సరంలో చిన్న చిన్న పరిస్థితులు ఉంటాయి, చిన్నగా, కానీ అవన్నీ ఇప్పుడు నాకు చెప్పారు మీరు అన్ని కూడా. నేను కానీ, అదేవిధంగా షరీఫ్ గారు కానీ, రామరాజు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కానీ పెట్టి సమస్యలు ఎక్కడా రాకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు నన్ను కూడా, నేను సిట్టింగ్ ఎమ్మెల్యే అండి 3 సార్లు స్థానాన్ని కేటాయించడం చిన్నాయుడు గారు కానీ చంద్రబాబు గారు చెప్పినప్పుడు ప్రత్యేకమైన పరిస్థితుల్లో త్రిపులార్ గారికి ఇవ్వాల్సి వస్తుందని చెప్పి నన్ను కోరినప్పుడు నేను కూడా రిజిస్టర్ అవడానికి 10 రోజులు పట్టింది. 10 రోజుల నేను చెప్పాను సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను శిరసా వహిస్తాను, నాకు స్థానాన్ని కేటాయించిన మాట వాస్తవం, కానీ రాష్ట్ర పరిస్థితులు కానీ రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడతానంటే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదే హ్యాపీనెస్ తోటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక ప్రతిష్టాత్మకమైనటువంటి ఏపీఐఐసి చైర్మన్ గా నాకు కేటాయించారంటే పార్టీని గౌరవించడం. ఈ రోజు కూడా అదే రాబోయే రోజుల్లో రామరాజు గారికి కూడా ప్రోటోకాల్ కానీ వివిధ కమిటీల్లో మీకు సంబంధించినటువంటి ప్రపోజల్స్ అన్ని కూడా మనం ఏది చెప్పినా ఈ రోజు పార్టీ ఆఫీస్ లో కూడా వాళ్ళు స్టడీ చేస్తున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా 80-70 ఉన్నాయి కార్పొరేషన్స్ కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎవరి స్థాయి తగ్గట్టు వారికి అందరికీ తెలుగుదేశం పార్టీ న్యాయం చేస్తుందని చెప్పి నేను మీ సభాముఖంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు సభ్యత్వాలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యొక్క బలం అంటే ఏంటి? తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం ఉంటాం, అది గర్వ కారణం. దానికి ఐడి కార్డులు కూడా అడుగుతున్నారు. కంపల్సరీ ఐడి కార్డులు కూడా 2 టైప్స్ ఐడి కార్డ్స్, ఒకటి 100, ఏదైనా సభ్యత్వం 100 రూపీసే. కానీ కొంతమంది ఎవరైనా పార్టీకి కార్యకర్తలకి సంబంధించి వారికి సంక్షేమ నిధి కింద 1 లక్ష సభ్యత్వం కూడా పెట్టడం జరిగింది. అది అందరూ చేయించుకోలేరు. ఎంత మీరైతే ఎంతమంది ఓపుకుంటే అంతమంది, దీంట్లో ఎక్కడా కూడా బలవంతం లేదు, ఒత్తిడి లేదు. అది ద్వారా అది ఓన్లీ వారు ఇచ్చేటువంటి ఏదైతే సంబంధించినటువంటి అమౌంట్ ఉంటుందో 1 లక్ష సంబంధించి అది కార్యకర్తల సంక్షేమ నిధి కింద విడిగా దాన్ని డిపాజిట్ చేసి వారికి స్పెషల్ ఐడెంటిటీ కార్డు కూడా ఇస్తారు. దానికి సభ్యత్వం 100 రూపాయలే, అది 1,100 రూపాయలు మాట తేడా. ఆ 1,00,000 రూపాయలు కార్యకర్తల సంక్షేమ నిధికి కానీ రాబోయే రోజుల్లో ఏదైనా కార్యక్రమం చేయాలన్నా, ఈరోజు పార్టీ రన్ అవ్వాలంటే ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. పవన్ నాయుడు కూడా పార్టీకి ఎంతో ఆర్థిక సహాయ సహకరించి తీసుకెళ్ళడానికి ఆయన మర్చిపోయింది. కాబట్టి అదే రకంగా స్థానిక ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు గారికి మధ్యన మరి పోటీ వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి, కూర్చొని పరిష్కరించుకోవాలి. ఎవరిని మీరు ఇలాగనుకుంటాం, మీరు అలాగంటున్నారు, అది కాదు, ఇది కరెక్ట్ అని చెప్పుకుని ఇద్దరు మాట్లాడుకుని ఆ రకంగా మన ఇద్దరి మధ్యన సంబంధాలు తెగిపోకుండా మంచి సంబంధం, అల్లుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, గౌరవంగా చూసుకోవాలి. మన సంసారం మందే, వాళ్ళ సంసారం వాళ్ళది.
ఈనాడు మీరందరూ కూడా స్వయం మరి ప్రతిష్టతో కృషితో పార్టీ నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి. ఏ అధికారి అయినా మేము మీ మాటేనో శాసనసభ్యులే చెప్పాలంటే మీరు నాకు చెప్పండి, అధికారితో మాట్లాడతాం, అధికారి విషయాన్ని తేలుస్తాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా మనం ఇదైపోతున్నాం, నేను అనాథులైపోయావు అనుకుంటూ కరెక్ట్ కాదు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, జిల్లాలో మన పక్కనే మంత్రి గారు ఉన్నారు, అదే రకంగా మనకి జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మనం ఎక్కడా కూడా అనాథం కాం. అధికార పార్టీ మనం, అధికార పార్టీలో భాగస్వామ్యం మనం చూపినట్టుగా సమస్యలు తీరే రకంగా మనంతటా మనం కృషి చేయాలి. మన వల్ల కానప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఏదో పెద్దలు వస్తే కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి ఉండాలనే విషయాన్ని కూడా ఇస్తూ గమనించాలి. మనం కూడా గమనించాలి, ఎవరైతే ఈనాడు సమస్యలు ఉన్నాయి ఇక్కడ పార్టీ ఆఫీసులు వస్తే అది పార్టీకి గౌరవం, కానీ అక్కడ అది జనసేన పార్టీకి వెళ్తే అది పార్టీకి గౌరవం కాదు. ఇక్కడ ఇన్ఛార్జ్ ఉండగా మీరు ఇక్కడ మాట్లాడండి, ఇక్కడ సమస్య తీరినప్పుడు దాన్ని ఏ రకంగా పరిష్కరించాలో ఆ రకంగా పరిష్కరించడానికి మనం ప్రయత్నం చేద్దామని సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. ఇంకా సభ్యత్వ నమోదు కార్యక్రమం వచ్చింది.